అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? యేసయ్య వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? ఈ టైంలో యేసయ్య మా డాడీలో నుంచి మాట్లాడతారు. బాగా వినండి. యేసయ్యను గణపరచండి. యేసయ్య దీవెనలో పొందండి. బై బై. నా దేవుని సంగమా, నా పరిశుద్ధాత్మ దేవుడు మీతో ముఖాముఖిగా సూటిగా మాట్లాడుతూ చెప్తున్నారు. మీ జీవితాలు, మీ పరిస్థితులు ఎంతమంది చేత అన్యాయంగా నెట్టివేయబడ్డారు, గెంటివేయబడ్డారు, ఎక్కడి నుంచి బయటకు వచ్చేసారు, ఒంటరిగా మారిపోయారు, దిగులు పడుతున్నారేమో, పైకి ఎలా కనబడుతున్నా మీ హృదయమున్న దుఃఖమంతా నా దేవుడు చూస్తున్నాడు. నీవేమీ భయపడకు, నిన్ను నీ పిల్లలు నా దేవుడు బహుగా ఘనపరిచి హెచ్చించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా, ఇదిగో హాగర్తో మాట్లాడిన దేవుడే, హాగర్ దుఃఖాన్ని చూచిన దేవుడే, హాగర్ కన్నీళ్లు చూచిన దేవుడే, చిన్నవారి కేకలు విన్న దేవుడే మిమ్మల్ని చూసి చెబుతున్నాడు. హాగర్ బిడ్డకి ఎలాగైతే తోడుగున్నాడు, మీ పిల్లలకు కూడా దేవుడు సదాకాలము తోడుగా ఉండబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి హాగర్ జీవితంలో కలిగిందో. అవును, అబ్బా నాకు ఉద్యోగం వచ్చేస్తుంది కదా అనుకుంటాం, సడన్గా ఉద్యోగం పోతుంది. సడన్గా ఏమైపోద్ది చెప్పండి అమ్మా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వచ్చేస్తానని అబ్బో చాలామంది అసలు మామూలు లెవెల్ కాదు, బిల్డప్ ఇచ్చేసారు. చాలామంది తీసేస్తున్నారంటే తెలుసా? 70 లక్షల ఉద్యోగులు తీశారు పోయిన నెలలో. మన్నించండి, 70,000 ఉద్యోగాలు ఉన్నారు కదా. ఎప్పుడు ఏం జరుగుతుంది జీవితంలో తెలీదు. వ్యాపారం ఉంది కదా, బాగుంది కదా, సెటిల్ అయిపోతుంది కదా అనుకుంటున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో జీవితంలో ఎవరికి, సహోదరుడా సహోదరి ఎవరికి తెలీదు. నిన్నటి దినాన్న ఏమైపోయింది మన ఆంధ్రాలో? డీజిల్ పెట్రోల్ అయిపోయింది. మీకు తెలియదులే, అవునన్నా? ఎంత తిప్పలు వచ్చేసినాయి. ఎవరైనా ఊహించారా? ఎవరైనా గమనించారా? రోడ్డు మీద వెళ్తే బోల్డ్ పెట్రోల్ బంకులు ఉంటాయి. జేబు నిండా నాకు డబ్బులు, నాకు ఎప్పుడు కావాలితే అప్పుడు కొట్టించుకుందాం అనుకుని తిరిగాం బడాయిగా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ ఎక్కడ చూసినా కానీ మూతలు వేసేస్తున్నారు, తలుపులు వేసేస్తున్నారు, తాళ్ళు కట్టేస్తున్నారు అన్నారు కదా. రాత్రి పోతవరం ప్రార్థనకి వెళ్ళాం, బండ్లో ఆయిల్ లేదు, ఎక్కడ దిక్కుని దొరుకుతుందని వెళ్ళిపోయాం. మళ్ళీ వేసుకుని వెళ్ళిపోయాం బడాయిగా అన్నారు కదా. ఎక్కడికే పోతవరం వెళ్ళిపోయినా కూడా ఒక్క బంకులో డీజిల్ లేదు. వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది ఏంటో టెన్షన్. ఏసీ లేదు. ఆ పండు అంటున్నాడు, అని 50 వెళ్ళనియా, 50 వెళ్తే మైలేజ్ బాగా వస్తుందని అంటున్నాడు అన్నారు కదా. 50 వెళ్ళి మైలేజ్ బాగా వస్తుందని నీకు ఎందుకైనా కంగారు అడుకో. ఏదో బంకు దొరుకుతుందా, దొరకకుండా ఉంటుందని. దొరకకపోతే ఇంటికి వెళ్ళే వరకు మన కారు ఆగదన్నాను. 120 స్పీడ్లో వచ్చేసాను. ఎక్కడ దాకా దేవుడు నడిపించేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రభువు చెప్తాడు, మన లైఫ్లో మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికే చెప్పండి. డీజిల్ అయిపోయినట్లే మనుషుల ప్రేమ అయిపోతుంది మరి కదా, మనుషులు ఓపిక అయిపోతుంది. లోకంలో పరిస్థితులు మారిపోతాయి. అంతా సెటిల్ అయిపోయింది, బాగుంది కదా అనుకున్న వేళే నీకు అర్థం కాని భయంకరమైన నీ జీవితం ఊహించని వార్తలను ఇచ్చేవాళ్ళు పడవలసి వస్తుంది. సహోదరి సహోదరుడా, అలాంటి స్థితిగతుల్లో బాధతో వేదనతో ఈ మాటలు వింటున్నావా? నీ కొరకు నా ప్రభు చెప్తున్నాడు, సదాకాలము నా దేవుడు పరోక్షముగా నీ పక్షమున నిలబడిన దేవుడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి మంచి దేవునికి. సదాకాలము మన ప్రభువు పరోక్షముగా మీకు, మీ పిల్లలకి, మీ పరిస్థితులకి తోడుగా ఉండి మీరు ఎక్కలేనంత ఉన్నతమైన శిఖరాల మీదకి ఎక్కించి ఘనపరచబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతించండి. దేవునికి స్తుతి కలుగునుగాక. మధ్యాంతరంగా మీ స్థితిగతులు ఏమి జరగను కానీ ప్రభు అన్నాడు, ఏమి భయపడకండి. అంతే చెప్పండి, ఏమనకండి. గడి చెప్పండి. అంతా బాగుంది, చాలా బాగుంది అంటే సడన్గా వచ్చి ఇంటి వంట వచ్చి అర్జెంటుగా రేపు ఇల్లు ఖాళీ చేసాడు అన్నారు అనుకోండి, ఎలాగుంటుంది మన పొజిషను? అర్థం. అవసరమైతే ఒక నెల జీతం ఏంటది అద్దె ఎక్కువ ఇస్తామండి, ఒక 10 రోజులు ఇవ్వండి, లేదంటే మా ఆయనగారు లేరు, మా పిల్లలు లేరు, ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని లేకపోతే నొక్కని నా వల్ల ఎలా అవుతుందండి అని మనం అంటాంగా. అలాగే జీవితంలో కొన్ని సందర్భాలు జరుగుతున్నాయేమో. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ జీవితంలో ఎవరిని గెంటేసినా, ఎవరు నిన్ను దూరం చేసినా అన్యాయంగా నువ్వేమి కుమ్ములు పోకు, వాగ్దానం నమ్మండి అంతే. ఏ నమ్మాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. వాగ్దానం నమ్మాలంతే. ఆ శారమ్మ గారు నాకు తెలిసి ఆవిడ బతుకున్నంతకాలం అనవసరంగా హాగర్ను బయటికి పంపేశానని బాధపడి ఉంటుంది. దేవుడు శత్రువుల నెత్తి మీద నిప్పుల కొండను పోయటం అంటే అదే అర్థమవుతుంది కదా. ఎందుకని? హాగరుకు పుట్టిన బిడ్డను కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి, గట్టి చెప్పండి. అంటే ఒక మాటలు చెప్పాలంటే ఇస్సాకుకి ఇష్మాయేలుకి ఏంటి?
యుద్ధం పోరాటం ఈ రోజుకి జరుగుతుంది కదా. ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ యుద్ధం పోరాటం ఎందుకు వచ్చిందో తెలుసా? అందుకని వచ్చింది. ఇప్పుడు కూడా ఒకవేళ శారమ్మ గారు ఇప్పుడు లేరు, బతుకుంటే అనవసరంగా హాగర్ని బయటికి గెంటేశాను. నా ప్రభువు అంటున్నాడు, నీ హెచ్చింపును బట్టి, నీ ఘనతను బట్టి, నీవు ఎక్కబోయే ఉన్నతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మెట్టులను బట్టి నిన్ను బాధ పెట్టిన వారే బాధపడేటట్టుగా నిన్ను హెచ్చించబోతున్నాడు. స్తోత్ర. నిన్ను గెంటేసిన వాళ్ళే, నిన్ను చీ అన్నవారే, నిన్ను వద్దన్నవారే, నిన్ను కాదన్నవారే, తలుపులేసిన వాళ్ళే నా ప్రభు చెప్తున్నాడు, ఎందుకు నేను ఆ రోజున అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నానని బాధపడినట్లుగా సదాకాలము దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. స్తోత్ర. హల్లెలూయా. ఇది మొదటి సంగతి. అందరూ ఉండి కొన్నిసార్లు మన జీవితంలో సడన్గా అందరూ మనకు దూరం అయిపోతారు. ఉన్నారు కదా, ఏం కంగారు పడకండి. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఎవరిని ఇక్కడ ఈ లోకంలో మనం నమ్మటానికి, చెప్పండి, ఎవరిని కూడా నమ్మడానికి, మనుషుల నమ్ముకొని మభ్య పడ్డాను. దండమిడి చెప్తున్నాను మరలా ప్రభు పేరట. ఎంతవరకు మీ నమ్మకం ఎంత పెంచుకోవాలనుకున్నా మంచి యేసయ్య మీద పెంచుకోండి అంతే. ఎవరి మీద పెంచుకోవాలి? గట్టి చెప్పండి. ఎవరిని కూడా ఈ లోకంలో ఇదిగో మనం నమ్మడానికి వీలు లేదు. ప్రియమైన దేవుని పిల్ల, ఎప్పుడు ఎవరు ఎలాగ మారిపోతారు ఎవరికి తెలీదు. ఇంకా ఇది వరకు రోజుల్లో అంటే మన పూర్వీకులు, మన తాత, మన ముత్తాతల రోజులు అంటే కొంతలో కొంత ప్రేమ, జాలి, దయ ఉండి, ఈ రోజుల్లో ఇదిగో సొంత తల్లిని అమ్మేస్తున్నారు, సొంత కొడుకుని అమ్మేస్తున్నారు, సొంత కూతురుని అమ్మేస్తున్నారు డబ్బులు వస్తాయంటే. అర్థమవుతుంది కదా. వార్తలు మనం చూస్తున్నాం, ఎన్ని భయంకరమైన వార్తలు మనం చూస్తున్నాం. మనుషుల మధ్య ఇదిగో స్వార్థములు పెరిగిపోయి, మనుషుల మధ్య అసూయలు పెరిగిపోయి, మనుషుల మధ్య నువ్వెంత, నీ బతుకంత, నీకంటే నేను బాగుపడాలి, నువ్వెంత ఆనందంగా ఉంటావు, నువ్వు ఆనందంగా ఉండకూడదంటే ఇదిగో నీ జీవితంలో నువ్వు ఆనందంగా ఉండడానికి ఏది కారణమో దాన్ని నుంచి దూరం చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారండి. అన్నారు కదా. 2 రోజుల క్రితం మన వార్తలు చూస్తాం. 2 రోజులు కాదు, 3-4 రోజులు అవుతుంది. అదేదో హాస్టల్లో కుర్రోడు ఇంటర్మీడియట్ అనుకుంటే జాయిన్ అయ్యాడు. ఫ్రీ సీట్ వచ్చిందంటండి పాపం. ఫ్రీ సీట్ వచ్చింది. ఫ్రీ సీట్ వస్తే 2-3 నెలలు బాగానే ఉంది. మిగిలిన కొంతమంది స్టూడెంట్స్ అతను నేర్పించడం ప్రారంభించాడు. నువ్వేంటారు, నీ కులం ఏంటారు, కులం పేరుతోటి ఫ్రీ సీట్ వచ్చింది నీకు, నీ బతుకేంటారు నేర్పించడం ప్రారంభించాడు. ఆ యొక్క యవనస్తుడు బాధపడుతున్నాడు. అమ్మకి నాన్నకు ఫోన్ చేసినప్పుడు చెప్తున్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతున్నారు, ఎందుకు బాబు మా అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నారు, అలా చేయకండి దయచేసి, ఆడి చదువుకోవడానికి కూర్చోడం, మాది అలాంటి కుటుంబం, చిన్న కుటుంబం అని చెప్తే అలాగే అంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ర్యాగింగ్ చేస్తున్నారు, భయంకరంగా ర్యాగింగ్ చేస్తున్నారు. ఇతను ఇదిగో ఎంతగానో కుమిలిపోతున్నాడు. ఫ్రీ సీట్ వాడా, పలానా కులమాడా అని ఎంతగానో కుమిలిపోతుంటే హాస్టల్ నుండి బాధపడుతూ అమ్మకి నాన్న ఫోన్ చేసినప్పుడు వాళ్ళేం దూరాన్ని ఉన్నారు, రావాలండి బోలు ఛార్జీలు, అమ్మా ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరం ఏదో రీతిగా అలా మాటలు భరించి వచ్చేస్తానమ్మా, ఏదో రీతిగా భరించి వచ్చేస్తాను డాడీ అని చెప్తున్నాడు. అనుకోకుండా ఏం జరిగింది తెలీదు, వాళ్ళు చంపేశారు, వీడు చచ్చిపోయాడో తెలీదు. మొత్తానికి 4 రోజుల క్రితం ఒక గదిలోకి వెళ్ళిపోయి అతడు చనిపోయిన పరిస్థితిని మొత్తం హాస్టల్ అంతా చూశారు. అన్నారు కదా, వార్తలు వచ్చిన మాటలు ఇవన్నీ. నా ప్రభు చెప్తున్నాడండి, మన జీవితాల్లో మనతో ఉంటారనుకున్న వారు సదాకాలం మనతో ఉండే రోజులు ఇవి కాదు. అన్నారు కదా, ప్రమాణాలు చేస్తున్నారు. అన్నారు పెళ్ళికి డబ్బులు వస్తానంటే భార్యను వ్యభిచారంలోకి దింపే పురుషులు ఉన్నారంటండి. ఘోరమైన వార్తలు. డబ్బులు వస్తానని చెప్పి సొంత అమ్మ కూతుర్ని వ్యభిచారానికి పంపిస్తున్న రోజులండి ఇవి. అందుకని ప్రభు అన్నాడు, ఇదిగో లోకంలో మనుషుల యొక్క ప్రేమ, వారి ఆలోచనలు, వారి యొక్క తలంపులైన స్వార్థంతో నిండి ఉన్నా కానీ మన ప్రభువు అయితే సదాకాలము నీతో ఉన్న దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, వ్యాధి వచ్చిన మధ్యలో నేను అర్ధాంతరంగా ఎవరు వదిలేసిన, మధ్యలో అర్ధాంతరంగా నిన్ను ఇదిగో నీ జీవితంలో ఎంత భయంకరమైన స్థితి కలిగిన, నీ జీవితం దిగాలు పడిపోయిన జీవితమైనా, ఒంటరి జీవితం అయిపోయినా, ఒక్కడే మిగిలిపోయినా నా ప్రభు చెప్తున్నాడు, నీతో పరోక్షంగా సదాకాలము నా దేవుడు ఉన్నాడు. చప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి, ఎవరున్నారు మనతో? గట్టి చెప్పండి, ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. ఎప్పుడు దాకా ఉంటారు? ఎప్పుడు కూడా మీరు ఏమి కూడా టెన్షన్ పెట్టుకోకండి. ఏ సంగతి అయినా కానీ, ఉద్యోగంలో బ్రేక్ వచ్చినా కంగారు పడకండి, వ్యాపారంలో బ్రేక్ వచ్చినా కంగారు పడకండి. నెక్స్ట్ నిన్ను ఒక గొప్ప స్టార్గా దేవుడు మార్చబోతున్నాడు. చెప్పాడు ప్రభు, అక్కడ ఒక జనాంగంగా మార్చబోతాను అన్నాడు. అంతే. అన్నారు కదా, సదాకాలం దేవుడు నాతో ఉన్నాడని నమ్మి ఓర్పు తెచ్చుకోండి, తొందరపడకండి. అంతే. అన్నారు కదా, ఏం తెచ్చుకోవాలి చెప్పండి? కొంచెం గట్టిగా మాటలు చెప్పండి, స్పీడ్గా. ఓర్పు తెచ్చుకోండి, తొందరపడకండి.
మీ జీవితంలో నేనున్నానని నమ్మిన నా బిడ్డల జీవితంలో ఇలా జరిగింది కదా, నేనున్నానని నమ్మిన బిడ్డల జీవితంలో ఇలాగా ఇదిగో అర్థాంతరంగా ఈ స్థితిగతిలోకి వచ్చేసరిగా, కాబట్టి వాళ్ళ జీవితంలో నూతన చాప్టర్ను మొదలు పెడతానని ఆయన కార్యాలు ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్తారా? అందుకని సదాకాలం ఉన్న దేవుడు మన సిగ్గుపరచని దేవుడు. ఆమేన్. తర్వాత చూడండి, యెహోషువ గ్రంథంలోకి రండి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5-6 వచనాలు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చాలమ్మ, దేవునికి స్తోత్రం చెప్తారా? రెండో సంగతి, ప్రభు సదాకాలం మనకు తోడుగుండేవాడు. ఎలాగో తెలుసా? చూడండి, మోషే ఇదిగో తన జీవితంలో దేవుని స్వరాన్ని విని, దేవుని పిలుపుని విని, దేవుని కోసం బలమైన పాత్రగా ఆయన వాడబడుతున్నారు. దేవుని యొక్క బలమైన పాత్రగా ఆయన వాడబడుతుంటే ఆయన సంతోషంగా జీవితం నడిపించుకుని ఇదిగో దేవుని కోసం, దేవుని యొక్క ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయారు. మొత్తానికి కొంతకాలానికి ఆయన కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన దగ్గర నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు యెహోషువ. ఆ యెహోషువ గారికి ప్రభు స్వరం వినబడుతుంది. అన్నారు కదా, మాట్లాడుతున్నారు. యెహోషువ ఏంటి అలా కూర్చున్నావు అంటున్నారు. యెహోషువ అన్నారు, ప్రభువా మా బాస్ మీ దగ్గరే ఉన్నాడక, మా లీడర్ మీ దగ్గరే ఉన్నాడక. ఎవరో అమ్మ నాకు చూడండి, ఎవరా లీడర్ గారు? ఎవరని వాళ్ళ బాసు? మోషే గారు మీ దగ్గర ఉన్నారక. మరి నీవేమో మా బాస్ నీ దగ్గర ఎట్టుకున్నావు, నేను అంటరుండి అయిపోయాను, నా బతికేంటి ప్రభా అంటున్నాడు. అంటే అప్పుడు ప్రభు చెప్పాడు, నీ బాస్కి ఎలా తోడై ఉన్నానో నీకును సదాకాలం తోడై ఉంటాను. స్తోత్రం చెప్తారా? ఇదిగో నిన్ను కూడా విడువను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకుని ఉన్నాడు. అంతే ప్రభు. నా ప్రభు చెప్తున్నాడు. రెండో సందర్భం ఏంటి, కొన్నిసార్లు మనుషులు సజీవంగా ఉంటారు కానీ మనకు దూరం అయిపోతారు. రెండో సందర్భంలో ప్రభు చెప్తున్నాడు, శాశ్వతంగా మనుషులు కొన్నిసార్లు మనకు దూరం అయిపోతారు, భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఏంటి మన పరిస్థితులు? అన్నారు కదా, నా ప్రభు అన్నాడు, మనిషి మన జీవితం మనకు పెట్టకపోయినా, మనిషి మన జీవితం మనకు పెట్టకపోయినా మనకంటూ ఉన్నారని చెప్పుకోవడానికైనా ఉంటే అదొక బలంగా. కొన్నిసార్లు గొడవలు జరుగుతాయి కదా, చిన్న చిన్న గొడవలు ఇంట్లో. స్త్రీలు ఏమంటారంటే కొన్నిసార్లు మా తాత ఉంది, మా మామ ఉంది. ఎక్కడుంది? మంచం మీద. ఏదో చెప్పుకోవడానికి ఉందిగా. ఎలా అంటారు? వెనకాల 4 తాతలు ఉన్నారు, 5 ఇదిగో మామలు ఉన్నారు, నాకు 3 అన్నదమ్ములు అంటారు. ఏళ్ళు ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. ఏమైనా ఉపయోగం ఉందా? కాకపోతే చెప్పుకోవడానికంటే ఒకటి ఉందిగా, కానీ అసలు లేకపోతే ఏంటి పరిస్థితి? ఇన్నరగా కొన్నిసార్లు అయ్యో నాకు ఎవరు లేరుక, నేను చెప్పుకోవడానికి కనీసం మా అమ్మ కానీ మా నాన్న కానీ తోబుట్టు కానీ ఎవరైనా జీవంతో ఉంటే సజీవంగా ఉంటే బాగుండుగా, నేను ఒక్కడే నా జీవితాన్ని ఇప్పుడు ఎలా నడిపించుకోవాలి అని కొన్నిసార్లు కొంతమంది మానసికంగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, మీకు కూడా సదాకాలము దేవుడు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్తారా? ఇదిగో నాకు ఎవ్వరు లేరు, నాకు భర్త దూరం అయిపోయాడు, భార్య దూరం అయిపోయింది, నా సొంత వారు దూరం అయిపోయారు, నా తోబుట్టులు దూరం అయిపోయారు, నిన్ను నమ్ముకున్నవారు దూరం అయిపోయారు. ఇదిగో నన్ను ఇంతవరకు నాకు లోటు లేకుండా, ఇంతవరకు నాకు కొరత లేకుండా నన్ను చూసుకున్న వాళ్ళు ఇదిగో నా కళ్ళ ముందే నాకు దూరం అయిపోయారు అన్న చింత వచ్చినా కానీ ప్రభు చెప్తున్నాడు, దాని తర్వాత మన మదిలో రావాల్సిన ఆలోచన, సదాకాలము నా దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్ చెప్పరే? అన్నారు కదా, ఎవరున్నారు చెప్పండి? మనుషులు మనతో ఉండేది కొంతకాలమే అన్నారు కదా. ఎందుకంటే ప్రభు పిలిస్తే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా వెళ్ళాల్సిందే. దేవుని యొక్క నామములో ఆయన ప్రణాళిక ప్రకారం, ఆయన చిత్తం ప్రకారం ఎవరిని లోకంలో నుంచి ఆయన పిలుచుకున్నా కానీ ఇదిగో లోకంలో తన పిల్లలకు ఆయనే తోడుగా ఉంటారు అన్నారు కదా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే. సోదరుడా సహోదరి, ప్రభు అన్నాడు, నాకు చెప్పుకోవడానికి అమ్మ లేదు, చెప్పుకోవడానికి అక్క లేదు, చెప్పుకోవడానికి నాన్న లేరు, ఇదిగో నాకంటే ఎవరు ఉన్నారని చెప్పుకోవడానికి నా పక్షంగా ఎవరు లేరు అని ఒక పోరాటం నీ మధ్యలో రేగుతుంటే నీతోనే ప్రభు చెప్తున్నాడు, అందరికంటే నిస్వార్థమైన ప్రేమమయుడని యేసయ్య సదాకాలం నీతో ఉన్నారు. ఆమేన్ అన్నారు కదా.
అందరికంటే ఎక్కువ నిన్ను ఆదరించగలిగిన దేవుడు, అర్థం చేసుకోగలిగిన వారు, నీపై అమూల్యమైన ఉన్నతమైన కృప వెంబడి కృపను చూపించి తన ప్రేమతో నిన్ను నడిపించగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. నమ్మండి అంతే. కాబట్టి ప్రభు అన్న రెండో మాట, మనకు మనుషులు ఎవరు లేకపోయినా సదాకాలము దేవుడు మనతో ఉంటాడు. ఆమె ఎక్కడెక్కడో ఉండేవారు, ఎక్కడెక్కడో ఉన్నవారు, ఎక్కడెక్కడో పుట్టినవారు ఎక్కడికి వచ్చేసారా? ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం, ఒక్కదాన్ని అయిపోయాను, ఏంటి ఇది వరకు అక్కడున్నప్పుడు ఎవరు ఉండేవారు ఏదో చేసేవారు, కానీ ఈ రోజున నాన్నవారు ఎవరు లేరు అని ఒక బాధ, చింత, ఆవేదన మొదలు రేగుతుందా? నా ప్రభు చెప్తున్నాడు, సదాకాలము మన ప్రభు నీతో ఉన్నారు. గట్టి చెప్పండి, సదాకాలం మన ప్రభువు. చెప్పండి, ఎవరితో ఉన్నారు? నాతో ఉన్నారని చెప్పండి. ఎవరితో ఉన్నారు? నీతో ఉన్నారు. నీ వారు నీకు దూరంగా ఉన్నా, అందరి స్థితిలోకి వెళ్ళిపోయినా, వాళ్ళకి నీకు ఇదిగో పరిచయం లేకపోయినా, ఈరోజు ఒక అవసరత కలిగితే, ఒక అక్రత కలిగితే, ఏంటి నా లైఫ్, నా పరిస్థితి అని చింతరావకండి. నా ప్రభు చెప్తున్నాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని, చంకనెత్తుకుని నిన్ను గణపరిచే దేవుడు సదాకాలము నీతో ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తుతి కలుగునుగాక. అందు గురించి మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే ప్రియులారా, మనుషుల గురించిన చింత మన మధుల నుంచి వేరులతో సహా పీకేయాలంతే. చెప్పండి, ఎక్కడి నుంచి పీకేయాలి? గట్టి చెప్పండి. వేరులతో సహా అంటే ఎక్కడుంటాయి వేర్లు? చెప్పండి, గుండె గుహల్లో ఉంటాయి. చెప్పండి, ఎక్కడుంటాయి? బాగా చెప్పండి. బూతు కదమ్మా అది, చెప్పమ్మా. ఎక్కడుంటాయి? గుండె గుహల్లో ఉంటాయి. అక్కడి నుంచి లాగేయాలి. ఉన్నారు కదా, పైకి కనబడేవి కాదు, లోపల ఉంటాయి. లోపల పని చేస్తామంటే నా కాలం ఉన్నారు కదా, అంత వద్దు. ఉన్నారు కదా, ఎవ్వరు కూడా మనతో ఉండేవారు. దేవుడు రమ్మంటే ఎవరైనా లోకాన్ని విడిచి వెళ్ళాలి. నమ్ముకున్న వాళ్ళు దూరం అయిపోతే మరి పడే వేదన, ఏడుపు మామూలుగా ఉండదు. అందుకనే ఒక సగం కంటే ఎక్కువ భాగం ఇదిగో ఈ మనుషుల కంటే నా దేవుడే, నిన్ను నమ్ముకున్న వాడే, నన్ను పుట్టించిన వాడే, నా కొరకు రక్తం కార్చిన వాడే నాతో ఉంటారని మీ విశ్వాసం, మీ భక్తి, మీ నమ్మకం అంతా దేవుని మీద పెట్టుకోండి అంతే. ఆమె కొడుకు ఉంటాడు కదా అనుకుంటావా? పెళ్లి చేసావంటే నిన్నింట్లో నుంచి పంపించేస్తాడు. అర్థమైందా? ఏం చేస్తాడు చెప్పండి? వచ్చిన తర్వాత భార్య అంటే ఏమైపోద్దంట? బెల్లం అయిపోద్దంట. అమ్మ ఏమైపోద్దంట? చెప్పండి అమ్మ, అల్లం అయిపోద్ది. అవునండి, మేము అల్లం అయిపోయామని అంటారు. అయిపోయినా ఏం తప్పులేదు. అల్లం మంచిదా, బెల్లం మంచిదా? అబ్బా బెల్లం మంచిది. మరి బెల్లం టీ తాగుతున్నాగా. అల్లం బెల్లం కలిసి ఉంటే టీ బాగుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండు మంచియే. అర్థమైంది కదా? నా ప్రభు చెప్తున్నాడు, దేవుడే చెప్పాడు ఆ మాట. ఏమని? ఇదిగో వీరిద్దరూ కూడా తల్లిదండ్రులు విడిచి భార్య భర్తలు ఇరువురు ఏక శరీరులై కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళని ఎవరన్నా విడదీద్దాం అనుకుంటున్నారంటే కబడతారన్నాడంతే దేవుడు. అర్థమైంది కదా? కాబట్టి ప్రభు చెప్తున్న మాట, నాతో నా భార్య ఉంటుందని, నా భర్త ఉంటారని గ్యారంటీ కూడా రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నారు కదా. సడన్గా పెళ్ళైపోయిన తర్వాత మళ్ళీ లవ్ చేస్తుందండి అమ్మాయి ఎవరినో. ఉన్నా కదా, పెళ్ళైపోయిన తర్వాత లవ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి ఎవరిని లవ్ చేస్తుంది? పెళ్ళైపోయిన ఆవిడ ఉన్నారు కదా. ఆ లవ్ చేసిన ఆవిడ కోసం ఈ భర్తను ఏం చేస్తున్నారు? సడన్గా చంపేస్తున్నారు అంతే. వార్తలో 2 రోజుల నుంచో తిరిగేస్తుందంట కదా. ఆవిడకంట 43 సంవత్సరాలు అంట, 43, 53 సంవత్సరాలు. బాబు గారి కంటే 18 సంవత్సరాలు అంట. అనుకోకండి, వార్తలు అయ్యి, వాస్తవాలు అయ్యి. అర్థమైంది కదా? ఎవరు నమ్ముతాగలేదు. చూడండి, ఆ పిల్లల గురించి, ఆ బాబు గురించి, ఆ కొడుకు గురించి వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో నా ప్రభు అంటున్నాడు. అందుకని జీవితంలో మనుషుల మీద నమ్మకాలన్నీ అంతంత మాత్రమే. సదాకాలం మీతో ప్రభు ఉంటాడని గుండె నిండా రాసిండి అంతే. గుండె నిండా మొత్తం చుట్టేయడమే, నా దేవుడు సదాకాలం చెప్పండి నాతో ఉంటాడు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువాడు, తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలించును నన్ను పాలించును. ఇదే నమ్మండి అంతే. నాతో అందరూ ఉంటారు, నాతో ఎప్పుడు ఉంటారు, నా చుట్టే ఉంటారు అని నమ్ముకొని లేనిపోని వాళ్ళు లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత బాధను పెంచుకోకండి, వేదన పెంచుకోకండి. దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడని దేవుని మీద నేరం మోపకండి. ప్రభువు తన చిత్తానుసారంగా లోకంలో తన ప్రియులు తీసుకెళ్ళినప్పుడు మిగిలిన వారికి మనము దేవుని మీద నిరీక్షణ కనపరుచుకుంటూ సదాకాలము దేవుడు ఉన్నాడని ధైర్యముతో సాగిపోవాలి. ఆమేన్.
మూడో మాట చూడండి, చివరి మాట, మూడో మాట చెప్పి ముగిస్తాను. లోకాసు వార్తలోకి రండి. లోకాసు వార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. లోక 15:14 త్వరగా చదువుతారా? లోక 15:14. అమ్మా, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తినుపట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను కానీ ఎవడను వానికేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాండ్రులను అన్నము సమృద్ధిగొన్నది, నేనైతే ఇక్కడికి ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, చాలండి స్తోత్రం చెప్తారు గట్టిగా, 2 చేతులు పైకెత్తిన వైపు చూస్తే హల్లెలూయా. మొదటి మాట ప్రభు చెప్పాడు, సడన్ బ్రేకులు పడినా దేవుడు మీతో ఉంటాడు. చెప్పండి, ఏ బ్రేకులు పడినా? బాగా చెప్పండి. ఎప్పుడు దాకా ఉంటారు? ఎవరు ఉంటారు? ప్రభు ఉంటారు. రెండోది, ఎవరు మనకు శాశ్వతంగా దూరం అయిపోయినా ప్రభు మనతో ఉంటారు. చెప్పండి, రెండోది, ఎవరు మనకు దూరం అయిపోయినా ప్రభు శాశ్వతంగా మనతోనే ఉంటారు. మూడో మాట ప్రభు చెప్తున్నాడు, దేవుని ప్రజలారా, ఇక్కడ మనందరికీ తెలిసిన సందర్భం ముగిస్తున్న ఆఖరి మాట అన్నారు కదా. గారాబంగా పెంచుతున్నాడు ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటే, చిన్న కొడుకు కదా, చిన్న కొడుకు అంటే ఇంకొంచెం గారం ఎక్కువ ఉంటుంది. అవును కదా అమ్మలారా? చిన్న కొడుకు అంటే కొంచెం బాగా గారం ఎక్కువ ఉంటుంది. చిన్న కొడుక్కి రూపాయి ఎక్కువ ఇద్దాం అనుకుంటారు కొంతమంది, అందరు కాకపోతే ఇంచుమించు ఎక్కువ శాతం. చిన్న కొడుక్కి ఒక ముక్క ఎక్కువ వేస్తారు, చిన్నోడని జాలి. కానీ ప్రభు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అతిగారం కూడా లేనిపోయిన ప్రమాదాలు తీసుకొస్తుంది. చెప్పండి ఈ మాట, అతిగారం, కొంచెం గట్టిగా, అతిగారం లేనిపోని ప్రమాదాలు తీసుకొస్తుంది. బెత్తము వాడకపోతే మన పిల్లలు మనకు శత్రువులు అయిపోతారని బైబిల్ చెప్పింది. బెత్తం వాడే టైంలో బెత్తం వాడాలి, గారం చేసే టైంలో గారం పెట్టాలి, తిండి పెట్టే టైంలో తిండి పెట్టాలి, చేదు ఇచ్చే టైంలో చేదు ఇవ్వాలి. అప్పుడే మన అసలైన తల్లిదండ్రులు. అలాంటి జ్ఞానం ప్రభు మనకి ఇచ్చునుగాక. అమ్మో, నలిగిపోతాడు, సిరిగిపోతాడు, కరిగిపోతాడు, బరువు తగ్గిపోతాడు, వవరక్షణ చేసి అంటే సోమరబోతులకు అయిపోతాడు. అర్థమైంది కదా? నా ప్రభు చెప్తున్నాడు, అది తెలుసుకుంటాలండి. ఒక్క సీసే తాగిడంటే రేపు పొద్దున బ్యాంది కొట్టాడతాడు ఇంట్లో. అర్థమైంది కదా? ఏదో తెలియక తాగాలండి, ఒక్క ముక్కే తాగాడంటండి, కొడితే చెప్పాడండి, ఒక్క ముక్కే తాగాడు. రేపు పొద్దున్న ఆ ముక్క కూడా ఎక్కడ దొరుకుతున్న ఎత్తుక్కుని అన్నీ తాగేతాడు కదా. అలాగ గారాబంగా పెంచుతుంటే ఈ చిన్న కొడుకు బయట స్నేహాలకు అలవాటు పడిపోయాడు. నా వైపు చూడండి దేవుని ప్రజలారా, బయట స్నేహాలకు అలవాటు పడిన ఈ చిన్న కుమారుడి జీవితంలో మనసంతా మారిపోయింది. మీరు గుర్తులాడు మరలా కలుసుకున్నంత వరకు దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. మర్చిపోకండి, తప్పకుండా ప్రతి వారం ఈ కార్యక్రమాలు మంచిగా లక్షలాది మంది ప్రజలకు దీవెనకరంగా మరి దేవుని యొక్క నామములో ప్రసారం చేయబడినట్లు ప్రార్థించండి. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే తప్పకుండా ఈ సంతోషకరమైన సువార్త పరిచయ కొరకు ఆర్థికంగా సహకరించండి. నూతన మన్నా గాస్పల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న అనేక రకమైన పరిచర్లు ఉన్నాయి. దేవుని యొక్క నామంలో సంఘాలు కట్టడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అలాగే సువార్త పరిచర్ల ద్వారా దేవుడు ద్వారాలు తెరుస్తున్నారు. కాబట్టి ఈ పరిచర్య రాకడ వరకు దేవునికి మహిమకరంగా సాగునట్లుగా ప్రార్థించండి. సత్యం కొరకు ఎదురు చూస్తున్నారా? యేసయ్యలో ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? యేసయ్య మహిమ కార్యాలు చూడాలనుకుంటున్నారా? కష్టములు, వ్యాధులు, బంధకములు, చీకటి క్రియలు, చెప్పుకోలేని సమస్యలు వేధిస్తున్నాయా? శాంతి, సమాధానం, సంతోషం, రక్షణ, విడుదల, ఆశీర్వాద జీవితం కొరకు ఆశ కలిగి ఉన్నారా?
మీకొక గొప్ప శుభవార్త. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. చాటపర్రు మన్నా సంఘంలో జరుగుతున్న ఆరాధనలకు మిమ్ములను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గమనించండి, మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలని, దైవికమైన వాక్యపు లోతుల్లోకి దేవుని పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడుతూ దైవరాజ్యం కొరకు కడవరి కాలంలో సత్యమైన బోధలు నిలుచుచ్చు మీరు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఒక మంచి విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడితే భౌతికపరమైన వ్యాధులతో, బాధలతో, వేదనలతో, కష్టాలతో, శ్రమలతో, సమస్యలతో మీరు నలిగిపోతూ మీకంటూ మీ కొరకు ప్రార్థన సమూహాన్ని కలిగి లేని స్థితిలో మీరు ఉంటే తప్పకుండా చాటపర్రులో జరుగుతున్న ఈ యొక్క పరిచర్లకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాం. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే 9 గంటల నుంచి 11 గంటల వరకు 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఉపవాస కూడిక జరుగుతుంది. అలాగనే ప్రతి నెల మొదటి బుధవారం మరి రాత్రి 10 గంటల నుంచి సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. మీ కొరకు దైవోజ్జాలకు మేము ప్రార్థన చేయబోతున్నాం. విశ్వాస సమూహాలతో ప్రార్థనలు చేయబోతున్నాం. దేవుని కార్యాలతో ప్రజలు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు, భౌతికంగా దీవించబడుతున్నారు. మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు పొందాలంటే సమయాన్ని సద్వినియోగపరుచుకుని దైవ సన్నిధికి తప్పకుండా రండి. గుడివాకలంకి వెళ్ళే రోడ్డు చాటపర్రులో ఉన్న యొక్క మందిరానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కృప వెంబడి కృపతో ఆశీర్వదించునుగాక. ఆమేన్.